నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థని అందరికంటే ఎక్కువగా గౌరవించాల్సింది ఎవరో? పీఠం ఎక్కిన పాలకులు. కానీ అదే పాలకులు స్వయంగా చట్ట సభల్లో, అసెంబ్లీ వేదికగా రాజ్యాంగ సూత్రాలను పక్కన పెట్టి మాట్లాడితే నాయకుడి నోటి నుంచి వచ్చిన అటువంటి మాటలు అధికార యంత్రాంగాన్ని ఎలాంటి ప్రమాదకరమైన దారిలోకి నెడుతుందో తెలుసా? అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగంలోని 10th షెడ్యూల్ని, అంటే ఫిర్యాయింపుల చట్టాన్ని దాటవేసేలా చేసినటువంటి ఒక ప్రకటన ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఏకంగా కోర్టు బోను దాకా, జైలు హెచ్చరికల దాకా తీసుకెళ్ళింది. పాలకుడే రాజ్యాంగ సూత్రాలని దాటేస్తున్నప్పుడు మేమెందుకు చట్టాలని లొంగాలి అనే అలసత్వం ఈ అధికారుల్లో మొదలైందా? అసలు రాజ్యాంగ ఉల్లంఘనల సిరీస్ ఆఫ్ వైలేషన్స్ ఎక్కడ మొదలైనవి? ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరుగుతున్నటువంటి తీవ్రమైన ఉల్లంఘనలు తెలంగాణలో ఏంటి? ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్ధమైన పాలనను ప్రశ్నిస్తున్నటువంటి ఇటువంటి పరిణామాల వరుస క్రమాన్ని, సిరీస్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ ఆఫ్ వైలేషన్, ఇప్పుడు ఆధారాలతో, లీగల్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ విశ్లేషణ చేద్దాం. ఒకటి, వ్యవస్థల పతనానికి అసలు ఎక్కడ ఈ పరిస్థితి ఏర్పడటానికి ఫస్ట్ స్టెప్ మనం గమనించినట్టయితే భారత రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ ఏం చెప్తుంది? అసలు నేను ఇంతకుముందు ప్రస్తావించే కదా 10th షెడ్యూల్ అని. అసలు ఏంటి ఆ సబ్జెక్టు? ఒక పార్టీ బీఫామ్ పై గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆ పార్టీకి రాజీనామా చేయకుండా వేరే పార్టీలోకి మారితే వారిపై పార్టీ ఫిర్యాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలి అని ఈ షెడ్యూల్ చెప్తుంది. నేను చెప్తుంది కదా, దట్ ఈస్ దేర్ ఇన్ ద 10th షెడ్యూల్. మరి ఇక్కడ ఉప ఎన్నిక రావటం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని చెప్తా ఉన్నారు. పైగా ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే సర్వాధికారం రాజ్యాంగం ప్రకారంగా చట్టసభ స్పీకర్కి ఉంటుంది. అది ఆయనకి ఇవ్వబడినటువంటి ఒక ప్రివిలేజ్. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు, ఇప్పట్లో ఏమీ జరగదు అని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు గతంలో ఒకసారి. ఇక్కడ 2 తీవ్రమైన ఉల్లంఘనలు అని నేను అనుకుంటున్నాను ఒక ప్రొఫెషనల్గా. ఒకటి, స్పీకర్ స్వతంత్ర పరిధిలో ఉండాల్సిన నియమాన్ని పాలకులే ముందుగానే శాసించటం అంటే రాజ్యాంగంలోని అధికారాల పంపిణీ, అంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్ సూత్రాన్ని ధిక్కరించటం కాదా? నా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, అనర్హత ప్రక్రియ జరగకుండా అడ్డుకుంటామనే సంకేతం ఇవ్వటం కాదా ఇది? దాని ద్వారా 10వ షెడ్యూల్ యొక్క రాజ్యాంగ స్పిరిట్ ఆఫ్ 10th షెడ్యూల్, రాజ్యాంగ ఆత్మని తొక్కేయటం కాదా? ఇటువంటి నాయకులే రాజ్యాంగ విధి విధానాలను పక్కన పెడితే మిగతా అధికార యంత్రాంగం మొత్తం వాళ్ళకు వచ్చేటువంటి మెసేజ్ ఏంటి? చట్టాలను, కోర్టులను మేము కూడా లైట్గా తీసుకోవచ్చు అనే ఆలోచన అధికారుల్లో ఈ సంఘటన తర్వాత మొదలైందా అనేది నా విశ్లేషణ. అత్యంత ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో ఏం జరిగిందో మనం చూద్దాం. ఈ మాట నేను సిరీస్ ఆఫ్ వైలేషన్స్ అన్నాను. కేంద్ర విద్యా సంస్థలు యూనివర్సిటీలకు కేటాయించినటువంటి భూముల విషయంలో లేదా వాటి భూ వినియోగంలో నిర్దిష్టమైనటువంటి లీగల్ ప్రాసెస్, కోర్టు మార్గదర్శకాలు, గైడ్లైన్స్ ఉంటాయి. కానీ చట్టబద్ధమైన అనుమతులు, లీగల్ క్లియరెన్సెస్ ఏమీ లేకుండా, లేదా విద్యార్థులు, యూనివర్సిటీ వర్గాల అభ్యంతరాలను, లీగల్ అబ్జెక్షన్స్ను బేఖాతరు చేస్తూ ముందుకి వెళ్ళటం తీవ్రమైన అధికార దుర్వినియోగం. విద్యా సంస్థల స్వయం ప్రతిపత్తిని, భూ హక్కుల చట్టాలను తొంగలో తొక్కటమే. ఇది ఒక ఉల్లంఘన సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో జరిగింది గతంలో. రెండో అంశం, రాజ్యాంగ ప్రక్రియలను పక్కన పెట్టిన తర్వాత యంత్రాంగం ఎలా ప్రవర్తిస్తుందో చెప్పటానికి హైడ్రా చర్యలే ఇంకొక ఎగ్జాంపుల్. చట్టబద్ధమైన పాలనలో సహజ న్యాయ సూత్రాలు, అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వైలేట్ చేయకూడదు. కానీ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం ఎంతటి అక్రమార్కుడునైనా నోటీస్ ఇవ్వాలి, వివరణ తీసుకోవాలి.
కానీ అసలు నోటీసులే లేకుండా, టైం ఇవ్వకుండా, శని ఆదివారాల్లో తెల్లవారుజామున ప్రైవేట్ ఆస్తుల జోలికి వెళ్ళొద్దని కోర్టులు చెప్పినా వినకుండా హైడ్రా కూల్చి వేతలు ఒక ఎగ్జాంపుల్ కాదా? నేనన్న మాట కాదు. ఫలితంగా హైడ్రా చర్యలపైన ఏకంగా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్స్ నమోదైనవి అనేది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ మనం పరిశీలిస్తే, న్యాయస్థానాలు ఇచ్చినటువంటి ఆర్థికపరమైన తీర్పును అమలు చేయకపోవటం ఇది ఒక వయలేషన్. కేవలం ఆర్థిక శాఖ పైన దాదాపుగా 2000 పైగా ధిక్కరణ కేసులు ఉన్నాయి అని అంటే తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈ మాట నేనన్నది కాదు. ఎంత తీవ్రంగా ఉంది వయలేషన్ మీరు అర్థం చేసుకోవచ్చు. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా నిధుల విడుదల చేయకపోవటం, సమస్యల పరిష్కరించలేకపోవటం, సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్థిక శాఖ కార్యదర్శిని ఇటీవల తెలంగాణ హైకోర్టు అరెస్ట్ చేసి తీసుకురావాలి, లైఫ్ లాంగ్ జైల్లో పెట్టినా సరిపోదు అని కోర్టు తీవ్ర స్థాయిలో హెచ్చరించేదాకా పరిణామాలు ఎందుకు వెళ్ళినాయి? ఇది ఏంటి, దేనికి దారితీస్తుంది? ఇంకొక పాయింట్, న్యాయస్థానాల ముందుకు వచ్చి ప్రభుత్వ వాదనను వినిపించటంలో ఈ సర్కారు చూపిస్తున్నటువంటి అలసత్వం. ఆ అలసత్వానికి నిదర్శనమే ఇటీవల రీసెంట్గా తెలంగాణ హైకోర్టు కళ్యాణ లక్ష్మి, సాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాల అమలుపైన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి కోర్టు ఇచ్చినటువంటి 4 వారాల సమయాన్ని కూడా ప్రభుత్వం స్పందించలా, రెస్పాండ్ అవ్వలా. చివరికి కోర్టు ఆ పథకాల అమలును నిలిపివేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నిలిపివేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రాజ్యాంగపరమైన సంక్షేమం సామాన్య ప్రజలకు దూరమయ్యేలా చేస్తే ఎవరు బాధ్యులు? ఇంకొక పాయింట్ మనం చూస్తే, ఉన్నత న్యాయస్థానం స్పష్టమైన వార్నింగ్లు ఇచ్చిన, ఎన్నో హెచ్చరికలు చేసిన ఐఏఎస్ అధికారులు కోర్టు ఉత్తర్వులను తేలికగా తీసుకోవటం అనేది జరుగుతూ ఉంది రిపీటెడ్గా. కోర్టు ఆదేశాలను పదే ధిక్కరిస్తున్నారనే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ధర్మాసనం ఏకంగా హైడ్రా కమిషనర్ను ఆ బాధ్యత నుంచి తప్పించండి, అధికారులకు జైలు శిక్ష విధించాల్సి వస్తుంది అని హెచ్చరికలు చేసిందంటే తీవ్రత ఎంత ఉంది? ఇక కార్యనిర్వాహక వర్గం అంటే ఎగ్జిక్యూటివ్ న్యాయ వ్యవస్థని ఎంత నిర్లక్ష్యం చేసిందో చెప్పటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కాదా? ఇంకొక పాయింట్ మనం చూసినట్టయితే, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 5,000 కంటే ఎక్కువ కోర్టు ధిక్కరణ కేసులకు అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ దారితీసింది. 5,000 హైకోర్టు చెప్పినటువంటి అంశం. గ్రామ పంచాయతీ కార్యదర్శుల సీనియారిటీ వివాదాల నుంచి ఈ భూసేకరణ బాధితుల పరిహారం దాకా కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవటమే ఈ 5,000 కేసుల వెనకున్నటువంటి వాస్తవం కాదా? ఇలా సిరీస్ ఆఫ్ వయలేషన్స్ జరుగుతూ ఉన్నాయని కోర్టు వ్యాఖ్యల ద్వారా తెలుస్తూ ఉంది. చట్ట సభల వేదికగా మొదలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన 10వ షెడ్యూల్ గురించి అంటే వయలేషన్ గురించి మొదలైనటువంటి ఈ ధోరణి, ఈ ఆలోచన పరంపర ఈరోజు రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ మిగతా అధికారులు కోర్టు భవన్లో నిలబెట్టేదాకా 5,000 కోర్టు ధిక్కరణ కేసులు దాఖలయ్యేదాకా వచ్చే పరిస్థితి వచ్చింది అనేదే నా ఆవేదన. ప్రజాస్వామ్యంలో రూల్ ఆఫ్ లా నడవాలా, లేదా పాలకుల రూల్ నడవాలా? కోర్టు ఆదేశాలను పాలకులే పక్కన పెడితే రేపు సామాన్య పౌరుడి హక్కులకు రక్షణ ఎక్కడుంటుంది? ఈ సిరీస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ వయలేషన్స్ పై నేను చేసిన విశ్లేషణ మీకు ఎలా అనిపించింది? మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. దీని మీద చర్చ జరగాలి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. నచ్చితే లైక్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.